వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. ఒక్కో ఏరియాలో ఒక్కొక్క డిష్ ఫేమస్. అలాంటి ఎన్నో ఫేమస్ డిషెస్ మేము మీకు ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో మన షెఫ్ జోగారావు గారు ఏ ఫేమస్ డిషెస్ చేస్తున్నారో తెలియాలంటే షెఫ్ని పిలవాల్సిందే కదా. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్. హాయ్ అండి జోగారావు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో జోగారావు గారు చెప్పండి, ఈరోజు ఎపిసోడ్లో మా వ్యూవర్స్కి ఏ నాన్ వెజ్ డిషెస్ చేయబోతున్నారు? ఈరోజు మనం కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రై అలాగే దాబా స్టైల్ మటన్ సుక్కా చేసుకుందామండి. వావ్, కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రై అలాగే దాబా స్టైల్ మటన్ సుక్కా, ఈ రెండు డిషెస్ నేను ఫస్ట్ టైం వింటున్నాను అండ్ సూపర్ డూపర్ ఎగ్జైటింగ్గా ఉందండి చూడడానికి. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: తిలాపియా ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, నిమ్మరసం 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండు మిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 10, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పుట్నాల పప్పు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూన్. కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. కోనసీమ తిలాపియా ఫిష్కి మనం మ్యారినేషన్ రెడీ చేసుకుందాం అండి. దానికోసం మనం ఒక సెపరేట్ ప్లేట్ తీసుకుందాం. దీంట్లో మనం 2 స్టేజెస్లో చేసుకుంటామండి. మనం ముందుగా ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటాం, ఆ తర్వాత మన సెకండ్ మ్యారినేషన్ కావాల్సిన ఏదైతే ఉంటుందో అది మనం పౌడర్ రెడీ చేసుకోవాలండి. ముందుగా దీంట్లో లెమన్ జ్యూస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి. ఇది మన ఫస్ట్ మ్యారినేషన్ అండి. దీన్ని మనం చక్కగా ఈ చేపలకి మొత్తం పట్టినిద్దాం. షెఫ్ గారు, తిలాపియా ఫిష్ అన్నారు కదా, అవునండి. ఫిష్ నేమా అండి లేదా డిష్ నేమా? ఇది ఫిష్ నేమ్ అండి, డిష్ నేమ్ ఏం కాదు. ఈ ఫిష్ ఏదైతే ఉంటుందో దీని పేరు తిలాపియా. అంటే ఆ నేమ్ కొంచెం ఇంగ్లీష్ నేమ్ లాగా ఉంది. మన ఇండియన్ ఆరిజిన్ అయినా లేదా బయట కంట్రీ నుంచి మనం అంటే జనరల్గా ఇది ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనకి అంటే కోనసీమలో కూడా చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందండి. దీన్ని మన తెలుగులో అయితే గొరసలు అంటారండి. వీటిని గొరసలు అంటారు. ఇలా మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని సెపరేట్గా సైడ్ పెట్టుకొని మనం సెకండ్ మ్యారినేషన్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ. దీంట్లో మనం రెడ్ చిల్లీస్, డ్రై రెడ్ చిల్లీస్ వేసుకుందాం. ఏంటండి రెడ్ చిల్లీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి? ఇవి బగెట్ చిల్లీస్ అండి. స్పెషల్లీ మనకి ఏంటంటే ఈ చిల్లీస్ వేయడం వల్ల ఏంటంటే మనకి న్యాచురల్ కలర్ అనేది వస్తుంది డిష్కి. ఈ బగెట్ చిల్లీస్ ఎక్కువగా మనకి కర్ణాటకలో దొరుకుతాయండి. దీంతోపాటు అలాగే వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఉప్పు మనం కావాలంటే అంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో అడిషనల్గా పిండి ఏమి యాడ్ చేయమండి. అందుకోసమని ఇక్కడ నేను పుట్నాల పప్పును వేస్తున్నాను. ఈ పుట్నాల పప్పుతో మనకి బైండింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ సరిపోతుందండి. మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. ఇది చక్కగా పేస్ట్ అయిందండి. దీన్ని మనం ఫిష్కి ముందు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దానికి మళ్ళీ మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం సెపరేట్ ప్లేట్ తీసుకుందాం. సో డిఫరెన్స్ ఏంటండి? అంటే ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసి మళ్ళీ తర్వాత ఈ పేస్ట్తో మ్యారినేట్ చేయడం. అంటే మనం జింజర్ గార్లిక్ లెమన్ వేయడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది మనకి లెమన్ జ్యూస్ వేసాం కదా, అది విరిగిపోకుండా మంచిగా ఉంటుందండి కుక్ అయినప్పుడు. 2 మ్యారినేషన్స్ ఏంటంటే మనకి ఈ మ్యారినేషన్ అనేది మనకి స్పైస్ లెవెల్ అది ఇస్తుంది. కోనసీమ స్పెషల్ కాబట్టి ఇది చక్కగా ఉంటుందండి. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన దాన్ని మళ్ళీ మనం రీమ్యారినేట్ చేసుకుంటాం. ఓకే. దీంట్లో మనం ఏంటంటే ముందు డ్రై స్పైసెస్ వేసాం, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. అలాగే ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని మనం వేసుకుంటామండి. ఈ పేస్ట్ని మనం సెపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం
ఏదైతే ఫిష్ ఉందో ఫస్ట్ మ్యారినేషన్ చేసింది దీంట్లో చక్కగా మ్యారినేట్ చేసుకుంటాం. మరి సో ఇందులో వాడిన బకెట్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి స్పైసీ కూడా ఉంటుంది, అలాగే కలర్ కూడా యాడ్ అవుతుందండి. కలర్ కూడా చాలా న్యాచురల్ కలర్ వస్తుందండి దీంట్లో. ఓకే, ఇన్ కేస్ అంటే చాలా మందికి అది దొరకవచ్చు దొరకపోవచ్చు, ఆల్టర్నేట్గా మనం రెగ్యులర్గా వాడుకునే డ్రై చిల్లీస్తో చేసుకోవచ్చు. డ్రై చిల్లీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి కలర్ కోసం ఇంకా కావాలంటే మనకి కాశ్మీరీ చిల్లీస్ కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు అండి. ఓకే, ఈ మ్యారినేషన్ అనేది చక్కగా మనం ఈ ఫిష్కి ఈ లోపల కూడా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కుక్ అయిన తర్వాత ఈ ఫిష్ని మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ మ్యారినేషన్ అనేది చక్కగా లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసుకుని. సో తిలాపియా ఫ్రిష్కి ఇలా 2 టైమ్స్ మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన ఫిష్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యారినేషన్కి 1 అవర్ అయ్యేలోపు మన సెకండ్ డిష్ అయిన దాబా స్టైల్ మటన్ సుక్క చేసేద్దామా? తప్పకుండా అండి. మటన్ సుక్కాకి కావలసిన పదార్థాలు: మటన్ 250 గ్రాములు, లవంగాలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొన్ని, సోంపు 1/2 స్పూన్, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు. దాబా స్టైల్ మటన్ సుక్కకి కావాల్సిన పదార్థాలు చూసాం, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. మనం ఈ దాబా స్టైల్ మటన్ సుక్కాకి అంటే చాలా క్విక్గా ఎలా కుక్ చేయాలో మీకు నేను చూపిస్తానండి. సో మనం ముందుగా దానికోసమని మనం ఒక 2 ప్యాన్లు తీసుకుందాం. డిష్ 2 పాన్స్లో ప్యారలల్గా రెడీ అవుతుందండి. మనం దీంట్లో ఈ మటన్ వేసుకుంటాం. ఫస్ట్ మటన్ వేసుకున్నాం కదా, దీంట్లో అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్ళు వేద్దామండి. సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మటన్ ఏంటంటే సెపరేట్గా ఉడికించుకుంటామండి. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి జస్ట్ కలుపుకొని మూత పెట్టి దీన్ని ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం వేరే స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్లోన దీన్ని మసాలాని కుక్ చేసుకుందామండి. ఓకే, సో ఇది కుక్ అయ్యేలోపు ప్యారలల్గా మసాలాస్ కూడా రెడీ అయిపోతాయి. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇది చాలా త్వరగా అయిపోతుందండి. మనం మటన్ దీంతోనే కుక్ చేయాలంటే కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. సో మటన్ మనం ఇలా సెపరేట్గా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా త్వరగా మటన్ అనేది ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. మటన్ సుక్క ఇది ఎక్కడ ఫేమస్ అంటే ఏ రీజన్ నుంచి ఆరిజిన్ అయింది? అంటే స్పెషల్లీ ఇది మటన్ సుక్క అనేది మనకి ఉడిపి స్టైల్ అండి. ఉడిపి నుంచి ఆరిజిన్ అయింది. కానీ ఏంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని దాబాల్లో కూడా ఎక్కువగా దొరుకుతుందండి. ఇది దాబా, దానికోసమని ఈ మటన్ సుక్కని దాబా స్టైల్ మటన్ సుక్క అని అంటారు. అంటే మటన్ సుక్క అంటే డ్రైగా ఉంటుందా లేదా గ్రేవీ లాగా ఉంటుందా? సుక్క అంటే డ్రైగానే ఉంటుందండి, గ్రేవీ ఏమి ఉండదు మనకి. ఈ మనం ఏదైతే దీన్ని మటన్ కుక్ చేసిన తర్వాత ఇందులో కంప్లీట్గా డ్రై చేస్తాం. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో కొన్ని లవంగాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా దాల్చిన చెక్క. మనకి దాల్చిన చెక్క వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి డిష్కి మంచి టేస్ట్ వస్తుందండి. దాల్చిన చెక్క, ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ. మనకి డ్రై ఉంటుంది కాబట్టి అంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసిన కంటే ఇలాగ చిన్న ఉల్లిపాయలు తీసుకోవడం మనకి ఈ సుక్కాలో చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు, ఓకే, చిన్న ఉల్లిపాయలు. మనకి ఏవైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ మసాలాలు ఏవైతే కుక్ చేస్తానో ఇవి కుక్ అయ్యే టైంకి పార్లల్గా మనకి ఈ మటన్ కూడా కుక్ అవుతుందండి. ఒకసారి కలుపుకుందాం. మనకి ఇంకా దీనికి కావలిస్తే మనం ఇంకా అడిషనల్గా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. షెఫ్ గారు, మటన్ సుక్క అంటే మటన్ తెలుసు, ఈ సుక్క అంటే ఏంటండి? సుక్క అంటే డ్రై అండి, మనం డ్రైగా వండుతాం కాబట్టి దీన్ని మటన్ సుక్క అంటారండి. ఓకే, సుక్క ఆ టైప్. దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగాలండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో వేసుకుందాం. ఓకే, మటన్ కూడా మనకి ఉడుకుతుంది కదా, దీనిలో వాటర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా కొద్దిగా టైం పడుతుంది.
సో మటన్ త్వరగా ఉడకాలంటే ఏదైనా టిప్ ఉందా? మటన్ త్వరగా ఉడకాలంటే అండి మనం దాంట్లో కొద్దిగా ఈ పప్పాయ ఉంటుంది కదా, రా పప్పాయ, పచ్చి పప్పాయ పేస్ట్ని మనం కొద్దిగా అంటే ఒక స్పూన్ రా పప్పాయ పేస్ట్ వేస్తే అది మటన్ చాలా తొందరగా టెండరైజ్ అయ్యి చాలా త్వరగా ఉడుకుతుందండి. ఈ ఆనియన్ కూడా ఇప్పుడు చక్కగా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి మసాలాలని వేసుకుందామండి. కొద్దిగా పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, కొద్దిగా సోంపు, వీటన్నిటిని కలిపి మనం చక్కగా వేగనివ్వాలండి. ఇది వేగేటప్పుడు మనకి మాడిపోకుండా ఉండాలంటే మనం ఈ మటన్ ఏదైతే కుక్ అవుతుందో దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ని దీనిలో వేయడం వల్ల ఏంటంటే ఈ మసాలాలు ఆ మటన్ ఫ్లేవర్తో పాటు చక్కగా ఉడుకుతాయండి. మనం దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని దీంట్లో వేస్తుంటే ఈ ఫ్లేవర్ కూడా అందులో యాడ్ ఆ మటన్ ఫ్లేవర్ కూడా మనకి మసాలాలో చక్కగా వస్తుందండి. సైమల్టేనియస్గా మనకి ఈ మసాలాలు మాడిపోకుండా మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఓకే, ఈ మసాలా బాగా వేగింది కదండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఓకే. ఇది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇది హాఫ్ కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలండి. ఓకే. ఈలోగా ఈ మటన్ ఉడికేలోగా మనం ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ని, దాన్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై కోసమని ఒక ప్యాన్ తీసుకుందామండి. ఫిష్ తీసుకొచ్చేసానండి. ఫిష్ తీసుకోండి. ఆ మ్యారినేషన్ లేయర్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఈ ఫిష్ ఫ్రై కోసం అంటే శాలో ఫ్రై చేస్తామంటే ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన పని లేదు, కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ప్యాన్ అనేది చక్కగా వేడెక్కాలి. ఆయిల్ చక్కగా వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ఫిష్ని దీంట్లో ఫ్రై చేసుకుందామండి. ఈ మటన్ ఉడుకుతుంది కదా, దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొద్దిసేపు మనం ఉడికిస్తే ఇంకా డ్రై అయ్యి చక్కగా వస్తుందండి. మనకి ఫిష్ కూడా ఉడుకుతుంది. ఒక సైడ్ చక్కగా కుక్ అయింది కదండి, మనం అదర్ సైడ్ కూడా దీన్ని కుక్ చేసుకుందాం. ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కేర్ఫుల్గా తీసుకోవాలి. చాలా క్రిస్పీగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం దీన్ని అదర్ సైడ్ కూడా కుక్ చేసుకుందాం. ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది, దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. రెండు వైపులా కుక్ అవుతుంది కాబట్టి మనకి పచ్చిగా ఏం కనిపించదండి. మనకి మటన్ సుక్కా కూడా రెడీ అయిపోయింది కదండి, చూస్తున్నాం. కంప్లీట్గా డ్రై అయిపోయింది, ప్లస్ మనకి మటన్ కూడా చక్కగా ఉడికిందండి. యూ కెన్ సీ దట్ బోన్స్ నుంచి ఫ్లెష్ అండ్ సెపరేట్ అవుతుంది కదా, చక్కగా ఉడికిపోయిందండి. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ డిష్ తీసుకోండి. మటన్ సుక్కా రెడీ అయిపోయిందండి. మనం ఫిష్ కూడా రెడీ చేసి రెండు కలిపి ఒకేసారి టేస్ట్ చేద్దాం. ఫిష్ కూడా రెడీ అయిపోయిందండి. మనం దీన్ని కూడా సర్వింగ్ డిష్లో తీసుకుందాం.
కోనసీమ తిలాపియా ఫిష్ ఫ్రై టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. కోనసీమ తిలాపియా టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. తిలాపియా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: తిలాపియా ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఎండుమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 10, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పుట్నాల పప్పు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్. తయారీ విధానం: ఒక ప్లేట్లో ఫిష్ తీసుకొని దానిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పుట్నాలు, నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్లో పేస్ట్, నూనె వేసి కలిపి అందులో తిలాపియా ఫిష్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత తిలాపియా ఫిష్ వేసి ఫ్రై చేసుకుంటే యమ్మీగా ఉండే కోనసీమ స్పెషల్ తిలాపియా ఫిష్ ఫ్రై రెడీ. చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. వావ్, ఈ ఫ్రిష్ చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతకన్నా ఇంకెక్కువగా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఈ డిష్ టేస్ట్ చేశాను కదండి, మన నెక్స్ట్ డిష్ అయిన ఈ మటన్ కూడా టేస్ట్ చేస్తాను. డాబా స్టైల్ మటన్ సుక్క. తినే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. మటన్ సుక్కకి కావాల్సిన పదార్థాలు: మటన్ 250 గ్రాములు, లవంగాలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, సోంపు 1/2 స్పూన్, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్. తయారీ విధానం: ఒక పాన్లో మటన్, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు వేసి కలిపి ఉడికిన మటన్, కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే డాబా స్టైల్ మటన్ సుక్క రెడీ. చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, డాబా స్టైల్ మటన్ సుక్క చాలా డ్రైగా అండ్ స్పైసెస్ అన్నీ బాగున్నాయి. సూపర్ టేస్టీగా ఉంది. మీరందరూ డెఫినెట్గా ఇంట్లో రెడీ చేసుకోవాలండి ఇది. షెఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత బ్యూటిఫుల్ డిషెస్ మాకు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఓకే, చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో కోనసీమ స్పెషల్ తిలాపియా ఫిష్ ఫ్రై అలాగే డాబా స్టైల్ మటన్ సుక్క. ఈ 2 డిషెస్ చాలా యమ్మీగా ఉంది. మీరందరూ ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందుంటాం. దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావ్ గారు సైనింగ్ ఆఫ్. బాయ్.